అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు హనుమంతునికి సింధూరం అంటే ఎందుకు ఇష్టము, దీని గురించి తెలుసుకుందాము. అసలు మనం ఎక్కడ చూసినా ఒంటి మీద సింధూర వర్ణము లేని హనుమంతుని విగ్రహము అరుదుగా కనిపిస్తాయి. ఇంతకీ ఆంజనేయుడు సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు అనే సందేహం మనకు కలగవచ్చు. దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. దానిని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు హనుమంతుల వారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించే సమయములో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మ వారు అలా పాపిట సింధూరాన్ని అలుముకోవడం చూసి ఆయనకు భలే ఆశ్చర్యం వేసింది. సీతమ్మ చెంతకు అడుగులో అడుగు వేసుకుంటూ, అమ్మా, మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు అని అడిగాడు హనుమ. నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వలన ఆయన దీర్ఘాయుష్యులుగా ఉంటారన్నది నా నమ్మకం అంటూ చిరునవ్వుతో సెలవిస్తుంది జానకీమాత. సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా అనుకొని మురిసిపోతాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్ పెరుగుతుంది అంటే, మరి ఒంటి నిండా సింధూరాన్ని ధరిస్తే తిరిగేముంది అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. తన ఒంటి నిండా నూనె కలిపిన సింధూరాన్ని ధరించాడు. శిరస్సు నుంచి పాదాల వరకు మెరిసిపోతున్న ఆంజనేయుడు నేరుగా రాముని దర్బారులో ప్రవేశించాడు. ఆ స్థితిలో హనుమంతుణ్ణి చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఏంటి హనుమా, ఒంటి నిండా ఏమిటి ఆ రంగు అని చిరునవ్వుతో అడిగాడు. స్వామి, సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషము, ఆయుష్ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు. మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలుముకుంటే మరెంత కలుగుతుందో కదా, అందుకే ఇలా అంటూ చెప్పుకొచ్చాడు. హనుమంతునికి తన మనస్సులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రామునికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. హనుమ, నువ్వు నా భక్తులందరికీ మరొకసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట నీ సింధూరాన్ని ఎవరైతే ధరిస్తారో వాళ్ళు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు అంటూ ఆశీర్వదించాడు. అదిగో అప్పటి నుండి హనుమంతుల వారు నిత్యము సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటాడు. ఆయన సింధూరాన్ని మనము కాస్త నుదిటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆయన అనుగ్రహము భక్తులకు లభిస్తుంది. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మహారతి. కోటొక్క దీపాలు నీ చుట్టూ వెలగంగా, భక్తితో బంగారు తపుకు మాణిక్యాలు, భక్తితో బంగారు తపుకు మాణిక్యాలు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. కోటొక్క దీపాలు నీ చుట్టూ వెలగంగా, భక్తితో బంగారు తపుకు మాణిక్యాలు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. ఆకాశాన్ని తాకే అందాల కొండపై అందమైన పూజలు అందుకుంటున్నావు, అందమైన పూజలు అందుకుంటున్నావు. రాతి కొండ మీద కోతి రూపముతోటి కోటొక్క మాయాలు చూపాతా ఉన్నావు, కోటొక్క మాయాలు చూపుతా ఉన్నావు. ఆకాశాన్ని తాకే అందాల కొండపై అందమైన పూజలు అందుకుంటున్నావు. రాతి కొండ మీద కోతి రూపముతోటి
కోటొక్క మాయాలు చూపుతా ఉన్నావు, కోటొక్క మాయాలు చూపుతా ఉన్నావు. శరణన్న భక్తుల కర్ణించుతున్నావు, హనుమ అన్న చాలు ఆదుకుంటున్నావు, హనుమ అన్న చాలు ఆదుకుంటున్నావు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. చిట్టడివి గుట్టల్లా చుట్టూ కోతుల నడమ, గుట్టపై భక్తులకు సుట్టానివైనావు, గుట్టపై భక్తులకు సుట్టానివైనావు. కొండగట్టు మీద కోటి మాయలు చూపి మొండి రోగాలను నయము చేస్తున్నావు, మొండి రోగాలను నయము చేస్తున్నావు. చిట్టడివి గుట్టల్లా చుట్టూ కోతుల నడమ, గుట్టపై భక్తులకు సుట్టానివైనావు. కొండగట్టు మీద కోటి మాయలు చూపి మొండి రోగాలను నయము చేస్తున్నావు. బాలగ్రహాల పట్టి బంధించి చంపేవు, బాధలున్నోళ్ళకు తోడుగా నిలిచేవు, బాధలున్నోళ్ళకు తోడుగా నిలిచేవు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. ఏడేడు సంద్రాలు ఎగిరి దుంకినావు, బంగారు లంకను భస్మాము చేశావు. ఏడేడు సంద్రాలు ఎగిరి దుంకినావు, బంగారు లంకను భస్మాము చేశావు, బంగారు లంకను భస్మాము చేశావు. అశోకవనమందు సీతాను చూసిన అతి బలవంత అంజనీ తనయ, అతి బలవంత అంజనీ తనయ. ఏడేడు సంద్రాలు ఎగిరి దుంకినావు, బంగారు లంకను భస్మాము చేశావు. అశోకవనమందు సీతాను చూసిన అతి బలవంత అంజనీ తనయ, అతి బలవంత అంజనీ తనయ. సక్కాని తోటలు తుక్కు తుక్కు చేసి కోటొక్క రక్కసుల కొరికి చంపినావు, కోటొక్క రక్కసుల కొరికి చంపినావు. సక్కాని తోటలు తుక్కు తుక్కు చేసి కోటొక్క రక్కసుల కొరికి చంపినావు, కోటొక్క రక్కసుల కొరికి చంపినావు. మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. పొడిచేటి పొద్దును పొంగి మింగినావు, ముక్కోటి దేవుళ్ళ వరములు పొందావు, ముక్కోటి దేవుళ్ళ వరములు పొందావు. నిన్ను వర్ణింపగా మేమెంత వారాము, నీ దాసదాసులము నీ చిన్ని పుత్రులము, నీ దాసదాసులము నీ చిన్ని పుత్రులము. పొడిచేటి పొద్దును పొంగి మింగినావు, ముక్కోటి దేవుళ్ళ వరములు పొందావు. నిన్ను వర్ణింపగా మేమెంత వారాము, నీ దాసదాసులము నీ చిన్ని పుత్రులము, నీ దాసదాసులము నీ చిన్ని పుత్రులము. కర్పూర హారతి ఇవ్వంగా అవధూర్తి అందుకో మారుతి, మంగళహారతి అందుకో మారుతి, మంగళహారతి మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా హారతి, మంగళహారతి అందుకో మా మారుతి, మంగళహారతి అందుకో మా మారుతి. అఖండ దివ్య తేజమూర్తివే మారుతి, వీరశూర గైకొను మా మాధుహారతి. అఖండ దివ్య తేజమూర్తివే మారుతి, వీరశూర గైకొను మా మాధుహారతి. అనన్య భక్తి రామదూత మా మారుతి, శౌర్య రూప నీకిదే కర్పూర హారతి. అఖండ దివ్య తేజమూర్తివే మారుతి, వీరశూర గైకొను మా మాధుహారతి. వజ్రదేహ మంగళాంగ మా మారుతి, పరక్రమాది విక్రమా నీకు హారతి. అఖండ దివ్య తేజమూర్తివే మారుతి, వీరశూర గైకొను మా మాధుహారతి. వాయుపుత్ర రుద్ర రూప మా మారుతి, సౌభాగ్యములను ఒసగవయ్య నీకు మంగళహారతి. వాయుపుత్ర రుద్ర రూప మా మారుతి, సౌభాగ్యములను ఒసగవయ్య నీకు మంగళహారతి. అఖండ దివ్య తేజమూర్తివే మారుతి, వీరశూర గైకొను మా మాధుహారతి.
గంధనాది మాంద్రివాస మారుతి పంచాననాయ భీమాయ నీకు మంగళహారతి ప్రళయకాల ప్రజ్వల ప్రాతీక మారుతి బ్రహ్మగ్రహ బంధనాయ నీకు మంగళహారతి అఖండ దివ్య తేజమూర్తివే మారుతి వీరశూరగై కొనుమా మాధుహారతి సుప్రభాత సేవలోన నీకు మారుతి ప్రభాత పూజ సేతుమయ్య నీకు మంగళహారతి సుప్రభాత సేవలోన నీకు మారుతి ప్రభాత పూజ సేతుమయ్య నీకు మంగళహారతి అఖండ దివ్య తేజమూర్తివే మారుతి వీరశూరగై కొనుమా మాధుహారతి వానరాయ కేసరి సుతాయ మారుతి రామభక్త కపివరేణ్య నీకు హారతి తప్త కాంచనాది వర్ణ దేహ మారుతి మంగళమో మహిత రూప నీకు మంగళహారతి తప్త కాంచనాది వర్ణ దేహ మారుతి మంగళమో మహిత రూప నీకు మంగళహారతి అఖండ దివ్య తేజమూర్తివే మారుతి వీరశూరగై కొనుమా మాధుహారతి వీరశూరగై కొనుమా మాధుహారతి. ఈ వీడియోలో మనము ఆంజనేయ స్వామికి తమలపాకులతో మాల ఎలా చేయాలి మరియు వాటిపైన శ్రీరామ ఎలా రాయాలి తెలుసుకుందాము. తమలపాకులపైన వాడిన శ్రీరామ నామము సింధూరంతోనండి. కొంచెం సింధూరం తీసుకొని దానిలో నువ్వుల నూనె వేసి శ్రీరామ అని ఆకులపైన రాసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.